హాయ్ గైస్, ఇవాళ సాటర్డే అయితే రానే వచ్చింది. మనకెంతో ఇష్టమైన కుక్కు విత్ జాతిరత్నాలు రాత్రి స్టార్ మాలో అయితే 9 గంటలకి అంటే 9 o'clock అయితే వస్తుందిగా. ఎప్పుడెప్పుడు 9 అవుతుందా, ఎప్పుడెప్పుడు స్టార్ మాలో కుక్కు విత్ జాతిరత్నాలు చూద్దామా అని నాలా ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారండి. అలాగే ఇందులో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్, తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. చివరి వరకు అయితే వీడియో తప్పకుండా చూడండి. అలాగే రాత్రి 9 o'clock వచ్చే స్టార్ మాలో కుక్కు విత్ జాతిరత్నాలు అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఇందులో చాలా కామెడీ అయితే, చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అందులోనూ రోహిణి గారు, తర్వాత అవినాష్ గారు చేసే కామెడీ అయితే చాలా బాగా అయితే అనిపిస్తుందండి. ఎందుకంటే అషికాతో జంటగా అవినాష్ గారు, నిఖిల్ గారికి రోహిణి గారు జోడీగా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ కామెడీ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. అలాగే సాటర్డే ఎపిసోడ్లో అయితే మనం ఆల్మోస్ట్ ప్రోమోస్లో చూసినలాగానే ఇవాళ లవ్ థీమ్తో అయితే అందరూ వచ్చేస్తారు. అలాగే ప్రదీప్ గారు అయితే మన అందరి కోసం ఎంతో ప్రేమగా సాటర్డే ఎపిసోడ్ అయితే రానే వచ్చింది. అందులో ఇవాళ లవ్ టీమ్ అయితే మనం ప్రోమోస్లో చూసినట్టు లవ్ టీమ్తో అయితే వచ్చేసారండి. అలాగే మనకి ఎంతో ఇష్టమైన ప్రదీప్ గారు అయితే యాంకరింగ్తో వచ్చేసారండి. ప్రదీప్ గారు యాంకరింగ్ సూపర్గా అయితే ఉంటుంది. అలాగే జడ్జెస్గా ఆలీ గారు, తర్వాత అరుణ గారు, శ్రీదేవి మేడం గారు, తర్వాత సంజయ్ గారు అయితే వస్తారు. తర్వాత వీళ్ళు చేసే కొంచెం డ్యాన్స్ అయితే చాలా బాగా అయితే అనిపిస్తుంది. తర్వాత టీమ్స్గా అయితే అందరూ వస్తారు. ముందుగా కుక్స్ అయితే వస్తారు. తర్వాత అయితే వాళ్ళతో పేరప్గా కుక్స్కి పేరప్గా జాతిరత్నాలు అయితే వస్తారు. నిఖిల్ గారికి రోహిణి, తర్వాత అషికాకి అవినాష్, తర్వాత అయితే తనుజ గారి జాతిరత్నం అయితే చాలా బాగా అనిపిస్తారండి. ఎందుకంటే మీరే చూడాలి. తనుజ గారికి, పల్లవి గారికి అందరికైతే జాతిరత్నాలు అయితే వస్తారండి. తర్వాత అడ్వాన్స్ టాస్క్ అయితే పెడతారు. అందులో అష్క గారు, అవినాష్ గారు చేసే కామెడీ అంతా ఇంత కాదండి. ఎందుకంటే ఇద్దరికి కళ్ళ గంతలైతే కట్టి అవినాష్ గారిని అష్క గారికి ప్రపోజ్ అయితే చేయమంటారు. తర్వాత అతను ప్రపోజ్ చేస్తుంటే మధ్యలో ప్రదీప్ గారు అలాగే రోహిణి వచ్చి చేసే కామెడీ అంతా ఇంత కాదండి. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు రాత్రి వచ్చే ఎపిసోడ్లో అయితే తప్పకుండా చూడండి. తర్వాత అయితే ఇలా చేస్తున్నప్పుడు జాతిరత్నాలు అయితే కామెడీ అయితే చాలా బాగా చేశారండి. అలాగే అవినాష్ అలాగే రోహిణి గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళిద్దరు ఉంటే మనం కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. తర్వాత ఆలీ గారి గురించి అయితే మనం చెప్పాల్సిందే అండి. ఎందుకంటే ఆలీ గారు లాంటి మంచి వ్యక్తిని, చాలా చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకంటే ప్రతి ఒక్క కుక్కుని అలాగే జాతిరత్నాల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి వారము ఆయనకి తోచినంత మనీ అయితే ఇస్తూ చాలా బాగా ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. ఇలా ఎంకరేజ్ చేయడము చాలా మంచి విషయమే కదా. ఎందుకంటే ఇలాంటి మంచి వ్యక్తిని నేనైతే టీవీ షోలో కొని ఎక్కడ చూసినట్టు లేదు. ఇలా చిన్న చిన్న షోలలో అయితే చూడలేదు. కానీ పెద్ద పెద్ద షోలలో అయితే చాలా మంచి వ్యక్తులు అయితే ఉన్నారు. ముఖ్యంగా షోల విషయానికి వస్తే బిగ్ బాస్ షోలో అయితే కామన్ మ్యాన్స్ కొని నాగార్జున సార్ గారు హెల్ప్ చేయడం చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. తర్వాత అయితే కుక్స్కి అయితే వీల్ చైర్లో కూకోబెట్టి, తర్వాత మనం చూసినట్టు లవ్ బెలూన్ అయితే తల మీద పెట్టి ఇలా కుక్స్కి ఏమేమి కావాలో తీసుకోమని చెబుతున్నారుగా. తర్వాత అయితే అలా చేసినప్పుడు పల్లవి గారిని అయితే అతను వీల్ చైర్లో నుంచి వదిలేసి నీకేం కావాలో తీసుకో అన్నప్పుడు అందరూ చాలా బాగా అయితే నవ్వుకుంటారు. తర్వాత అయితే ఏం కావాలో అన్నీ తీసుకొని తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినాక కుకింగ్ పాటికి కుకింగ్ చేసుకుంటుంటే వీళ్ళు చేసే కామెడీ అంతా ఇంత కాదండి. చాలా సూపర్గా అయితే అనిపిస్తుంది. ముందుగా నిఖిల్ తర్వాత రోహిణి గారి కామెడీ అయితే ఇవాళ సూపర్గా అయితే అనిపించిందండి. ఇవాళ ఎపిసోడ్లో నిఖిల్ అలాగే రోహిణి అయితే హైలైట్ సూపర్గా అయితే కామెడీ చేశారు. తర్వాత అవినాష్ గారు అయితే కమల్ హాసన్ గారిలా యాక్టింగ్ చేయడం చాలా బాగా అయితే అనిపించింది. కానీ అది
అంతవరకు మాత్రమే. తర్వాత ఇవాళ కుకింగ్లో అయితే పల్లవి గారు అయితే మోమోస్ అయితే చేస్తారు. తర్వాత నిఖిల్ అయితే ఫిష్ ఫ్రాన్స్ అయితే చేస్తారు. కానీ జడ్జెస్ అయితే కొంచెం 2 ఒకే టేస్ట్‌లా ఉన్నాయైతే చెప్తారు. కానీ సూపర్‌గా అయితే చూస్తుంటేనే నోరూరిపోయేలా చాలా టేస్ట్‌గా అయితే అనిపిస్తుందండి. మనము ఎప్పుడు ఇలాంటి ఐటెమ్స్ చేయాలా అనిపిస్తుంది. కానీ అషిక గారు చేసే స్వీట్ అయితే సూపర్‌గా ఉందని ఆలీ గారు, అరుణ గారు, శ్రీదేవి మేడం గారైతే చాలా బాగా పొగుడుతారు. తర్వాత తనుజ గారైతే ఎగ్‌తో ఒక డిష్షు, తర్వాత డిజర్ట్ అయితే చేశారు. జడ్జెస్ అయితే చాలా బాగా అయితే ఉందని అయితే చెప్పారు. కానీ ఎగ్ అయితే కొంచెం అంత బాగా కుదరలేదని అయితే చెప్పారు. డిజర్ట్ అయితే సూపర్‌గా ఉందని అయితే చెప్పారు. చాలా బాగా అయితే అనిపించిందండి. కానీ ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు అనేది నేనైతే చెప్పకూడదు. ఎందుకంటే మీరే సాయంకాలం స్టార్మాలో వచ్చే షో చూసి మీరే డిసైడ్ అవ్వండి. కానీ ఈ షో అయితే కుకింగ్‌తో అలాగే కామెడీతో సమన్యాయం అయితే చేస్తుందండి. చాలా బాగా అయితే అనిపిస్తుంది. కుకింగు అలాగే కామెడీ అయితే 2 నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకో